ప్రభువైన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదరని అతనితో చెప్పాను. ప్రియా దేవుని జనాంగము, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు, ఒక నిబంధనను చేస్తాడు, ఒడంబడికను చేస్తాడు. ఇలా ఏమిటి ఆ యొక్క ఒడంబడిక నిబంధన అంటే, దేవుడు అబ్రహాంతో ప్రత్యక్షమని చెప్పాడు. అబ్రహాం వయసు 99 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండు, దేవుని సన్నిధిలో మరి నీతిగా జీవించుకుని చెప్పాడు. లోపం లేని వాడిగా, దేవుని భయం కలిగిన వాడిగా జీవించమని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 6వ అధ్యాయంలో మరి నావాహు భూలోకంలో నిందారహితుడిగా జీవించాడు, లోపం లేని వాడిగా, పాపం లేని వాడిగా జీవించాడు. అందుకే నావాహు కుటుంబం, నావాహు దేవుని యొక్క కృప పొందిన వాడుగా ఉన్నారు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడిగా జీవించాడు కనుక మరి దేవుని వాగ్దానాలు అబ్రహాం జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అబ్రహాం సంతానం భూమి మీద విస్తరింప చేసి అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా అబ్రహాం సంతానం మనం చూస్తాం. ఇది కాలం దేవుడు మీకు అనుగ్రహించిన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని, వారిని హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని బిడ్డలుగా మనం మరి నిందారహితులుగా జీవిద్దాం. అబ్రహాం పొందిన ఆశీర్వాదం మనకి, మన బిడ్డలకు దేవుడు సదాన్ని గురించి నడిపించుగా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులు వెళ్తుంది ఉదయకాలం నాకు నీకు మధ్య నిబంధన నిర్మించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేందుకు వాగ్దానం చేస్తాను. అబ్రహాం ఎలాగైతే ఆశీర్వదించారు, ప్రార్థన నేర్పిస్తుంటే వారిని, వారి సంతానం, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. ఉదయకాలం హాస్పిటల్ ఉన్న రోజులందరినీ మీరు ముట్టి స్వస్థపరచు. ప్రార్థన నేర్పిస్తున్న వారు అక్కర్లు మీరు తెచ్చు. ఉదయకాల స్కూల్కి, కాలేజీ, పట్టుబాట్ల ప్రయాణాల్లో మీరు తోడే ఉండి ప్రార్థన నేర్పిస్తుంటూ వారి కుటుంబాలందరినీ మీరు దీవించుకోవాలి. యేసు నామమున ప్రార్థన చేసి మీరు కూర్చున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.